क्या नाम है आपका? मोनालिसा। कहाँ से हैं? इंदौर। इंदौर एमपी। एमपी। కుంభమేళా అనగానే అందరికీ వారణాసి సాధువులు అఘోరాలు అక్కడికి వచ్చే కోటాను కోట్ల భక్తులే గుర్తుకొస్తారు. కానీ ఈసారి మాత్రం అక్కడ అందరి నోటా వినిపిస్తున్న పేరు మొనాలిసా. ఈ పేరు వినగానే అందరూ ఒక అందమైన చిత్రపటం గురించి చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం కాషాయపు కళ్ళతో అందంగా నవ్వే ఈ అమ్మాయి గురించి చెప్తున్నారు. దేశమంతా ఇప్పుడు తన గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంతకీ ఎవరి మోనాలిసా? పూసలమ్ముకునే ఒక అమ్మాయి రాత్రికి రాత్రే ఎలా ఫేమస్ అయిపోయింది? తను ఎక్కడి నుంచి వచ్చింది? తన అమ్మ నాన్న ఎవరు? తనని వ్యాపారం చేసుకోనివ్వకుండా పోలీసులు తనని ఎక్కడికి తీసుకెళ్లారు? పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారని, ఆమెని జైలుకి తీసుకెళ్లారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇందులో నిజమెంత? ఈ వీడియోలో ఆ అమ్మాయి గురించి వీలైనంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఆమె పేరు మొనాలిసా. ఆమె ఇండోర్ నుండి కుంభమేళాకి వచ్చింది. ఆమె చేతిలో చూస్తే మనకి రుద్రాక్షమాలలు కనిపిస్తాయి. కానీ ఆమె సాధువు కాదు. ఆమె కుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముకోవడానికి వచ్చింది. ఆమె అందమైన పదునైన కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది రుద్రాక్షలు కొనడానికి ఆమె దగ్గరికి రావట్లేదు. ఆమె అందాన్ని చూడటానికి మాత్రమే ఆమె దగ్గరకు వస్తున్నారు. కొంతమంది ఆమెని కుంభమేళా దేవత అని, కొంతమంది ఆమెని అందమైన దేవత అని, మరికొంతమంది ఏంజల్ అని పిలుస్తున్నారు. ఇంకొంతమంది మిస్ వరల్డ్ అని, బాలీవుడ్ హీరోయిన్ అని అంటున్నారు. ఆమె అందమైన కళ్ళు, సహజ రంగు, అందమైన జుట్టు, పెదవులు అక్కడి ప్రజల దృష్టిని, మీడియాను ఆకర్షిస్తున్నాయి. ఆమెకి సంబంధించిన వీడియోలు టీవీలలో చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మృదు స్వభావం, ముఖంలో ఉన్న చిరునవ్వు, అమాయకత్వం, ఆమె తీయని మాటలు ప్రజలకెంతగానో నచ్చాయి. ఈ అమ్మాయి మాటలు ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన వారిలో ఎక్కువ మంది శివుణ్ణి చూడ్డానికంటే ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కుంభమేళాలో ఈ అమ్మాయి ఎక్కడ ఉంది అని వెతుకుతున్నారు. చాలా మంది ఆమెని మిస్ వరల్డ్ రుద్రాక్షలు అమ్ముకోవడానికి కుంభమేళాకు వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. 2025 కుంభమేళాలో ఈ అమ్మాయి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఆ అమ్మాయి పూలదండలు, రుద్రాక్షమాలలు అమ్ముతూ కనిపించింది. వీడియోలో తన కళ్ళు, చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈమె పదునైన కళ్ళు, తీయని మాటలు అందరినీ ఆకర్షించడంతో ప్రజలంతా ఈ వీడియోను విపరీతంగా షేర్ చేశారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్స్ లో ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. దీంతో ఈ అమ్మాయి ఒక్క రాత్రిలో ఎంతో పాపులర్ అయిపోయింది. చాలా మంది ఈ అమ్మాయిని బాలీవుడ్ హీరోయిన్లతో పోలుస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఇంత అందమైన అమ్మాయి కుంభమేళాలో దండలెందుకు అమ్ముకుంటుందని ప్రజల్లో ఆసక్తి మొదలైంది. ఇదే సందర్భంలో ఈ అమ్మాయిపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి. మీకు కావాలంటే మీరు కూడా ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోల్ని షేర్ చేయవచ్చు. ఈమెకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దొరుకుతాయి. ఈ వీడియోను జాగ్రత్తగా చూస్తే ఆమె ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలా కనిపిస్తుంది. ఆమె రుద్రాక్షలు అమ్ముకోవడానికి మాత్రమే కుంభమేళాకు వచ్చింది. కానీ ఆమె పదునైన కళ్ళు, తీయని మాటలు ఆమె గురించి ప్రజలందరికీ తెలిసేలా చేశాయి. మీమ్స్ ఇంకా పోస్ట్లో ఈమెను భారతదేశపు సాంప్రదాయానికి మారుపేరుగా అభివర్ణిస్తున్నారు. దీనితో సోషల్ మీడియా ఎంత శక్తివంతమైందో అందరికీ అర్థమైంది. ఒక వ్యక్తి అందం తను వేసుకునే ఖరీదైన బట్టల్లో ఉండదని, ఒక వ్యక్తి యొక్క సహజత్వమే అసలైన అందమని ఈ అమ్మాయి మరోసారి నిరూపించింది. ఎంత డబ్బు, అందం ఉన్నా సింప్లిసిటీ మాత్రమే మనకు అసలైన అందాన్ని ఇస్తుందని ఈ అమ్మాయి మరోసారి స్పష్టం చేసింది. తన వేషధారణలతో మన దేశం యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను అందరికీ తెలియజేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రత్యేకంగా తానేమీ ప్రయత్నించలేదు. ఆమెలో ఉన్న సహజత్వమే ఆమెనందరికీ నచ్చేలా చేసింది. సోషల్ మీడియాలో చాలా మంది ఎన్నో ఫిల్టర్స్ వాడుతూ లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటారు. కానీ అవేమీ అవసరం లేదని, ఒక మనిషి సహజత్వమే అసలైన అందమని ఈ అమ్మాయి నిరూపించింది. ఈ అమ్మాయి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటే ఈ కథ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ అమ్మాయి ఇండోర్లో ఒక పేద కుటుంబానికి చెందింది. అందరూ ఈమెను ముద్దుగా మొనాలిసా అని పిలుచుకుంటారు. ఆమె తన కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో కుంభమేళాలో రుద్రాక్షలు అమ్మడానికి వచ్చింది. దీనిని బట్టి భారత సమాజంలో కుటుంబ వ్యవస్థలో పిల్లలకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని అర్థమవుతుంది.
తను రుద్రాక్షలు అమ్ముకోవడానికి మాత్రమే కుంభమేళాకు వచ్చింది. కానీ తన అందం, అమాయకత్వం, సహజత్వం ఆమె గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాయి. ఎంతో మంది మీడియా ప్రతినిధులు ఆమె ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. లక్షలాది ప్రజలు కుంభమేళాలో ఆమెను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణంగా కుంభమేళాలో ఉన్న ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా పెరిగింది. చివరికి అక్కడికి వచ్చే ప్రజల్ని కంట్రోల్ చేయడానికి అక్కడి పోలీసులు రావాల్సి వచ్చింది. పోలీసులు ప్రజల్ని కంట్రోల్ చేయలేక అమ్మాయిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాల్సి వచ్చింది. ఆమె కారణంగా కుంభమేళాకు వచ్చే ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు దెబ్బతినే అవకాశం ఉందని పోలీసులు భావించారు. జనాల ఒత్తిడి పెరగడం వల్ల ఆమె పని ఆమె చేసుకోలేకపోయింది. ఇక ఫైనల్ గా తను కుంభమేళాను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తన పేదరికం కారణంగా కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకొని తమ కుటుంబ అవసరాలకి సరిపడా డబ్బులు సంపాదించుకోవాలని ఆమె అనుకుంది. కానీ ఇప్పుడు ఈ పని మధ్యలోనే ఆగిపోయింది. ఈ సంఘటన కాంట్రవర్సీలకి దూరంగా సానుకూలమైన చర్చలకి మూలంగా మారింది. కుటుంబం పట్ల ఉండవలసిన గౌరవాన్ని, వారి పరిస్థితుల పట్ల కుటుంబంలో అందరికీ ఉండవలసిన అవగాహనలని ఈ సంఘటన తెలియజేస్తుంది. 2025 కుంభమేళాలో తన సహజమైన అందం, అమాయకత్వం ద్వారా ఒక సాధారణ దండలమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం కుంభమేళాలో ఆమె కనపడట్లేదు. దీనితో చాలా మంది సోషల్ మీడియాలో ఆమెని పోలీసులు పట్టుకున్నారని, జైలుకి తీసుకెళ్లారని పుకార్లు ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. మోనాలిసా తన అందం కారణంగా ఊహించని క్రేజ్ ని సంపాదించుకుందే. కానీ ఇప్పుడు ఇది ఆమె పనికి ఆటంకంగా మారింది. అక్కడికి వచ్చిన ప్రజలు ఆమెను దండలమ్ముకోనివ్వట్లేదు. ఆమెకి వచ్చిన క్రేజ్ వల్ల చాలా మంది ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇది ఆమె పనిని ఆమెను చేసుకోనివ్వకుండా ఇబ్బంది గురి చేసింది. దీనివల్ల ఆమెకి ప్రశాంతత లేకుండా పోయిందే. ఈ కారణంగా ఆమె పనిని మధ్యలోనే వదిలేసి కుంభమేళా నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన గురించి ఆమె చెల్లెలు ఏబీపీ న్యూస్ తో మాట్లాడారు. ప్రజలు ఆమెను పని చేసుకోనివ్వట్లేదని, ప్రతిరోజు ఆమె వెంటపడే వారిని అది ఆమెకి విసుగు తెప్పించిందని, అందువల్ల ఆమె కుంభమేళాను వదిలి ఇంటికి వెళ్ళిపోయిందని వారు చెప్పారు. మరి ఈ విషయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. சொல்லப்படுது. மேலும் அவங்கள வீடியோ எடுத்தவங்களோட போனையும் பிடுங்கி கீழே போட்டிருக்காங்க. मोनालिसा की तबीयत खराब हो चुकी है. இதனால மனம் முடிஞ்ச மொனாலிசா எல்லாரும் போட்டோ எடுக்கிறாங்க, பேட்டி எடுக்கிறாங்க. ஆனா ஒருத்தர் கூட நான் விக்கிற ருத்ராஜ மாலைய வாங்கலன்னு மனவேதனையோட பேசியிருக்காங்க. இப்படி இவங்க வருமானம் பாதிப்புக்குள்ளாக மொனாலிசாவோட அப்பா அவங்கள சொந்த ஊரான இண்டோர்க்கே அனுப்பி வச்சிருக்காரு. மகள் பிரபலமானது சந்தோஷமா இருந்தாலும்
वायरल हो गई है। हालांकि इसके पीछे क्या कुछ कहानी है, कितना गरीबी से निकल के यहाँ तक पहुंची है, ये सारी चीजों को लेकर बात करेंगे। देखिए, ये रहने वाली मध्य प्रदेश की है।